హాయ్ ఫ్రెండ్స్, మనమందరం ధనవంతులు కావాలని కోరుకుంటాం కదా. ఎవరు కోరుకోరు చెప్పండి. ఎప్పుడైనా కలల వెకేషన్కి వెళ్ళడం, ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో విలాసవంతమైన బంగ్లాలను సొంతం చేసుకోవడం, ఇవన్నీ మనసులో దాచుకున్న కలలే. కానీ నిజమైన సంపద అంటే కేవలం డబ్బు కలగడం మాత్రమే కాదు. నిజమైన సంపన్నులు అవ్వాలంటే డబ్బును మీరు కంట్రోల్ చేయాలి, కానీ డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. అదే అసలైన సంపద. ఈరోజు మేము మీతో పంచుకోబోయే కొన్ని నియమాలు మిమ్మల్ని మిలియనీర్లుగా మారుస్తాయి. ఇవి ఊహలు కావు, ప్రపంచంలోని అనేక మంది మిలియనీర్లు అనుసరించిన రూల్స్ ఇవి. కాబట్టి వీటిని మీరు కూడా అనుసరించవచ్చు. మరి మొదలుపెట్టే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ప్రతి వారం మీకోసం కొత్త ఫైనాన్స్ టిప్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక 10 గోల్డెన్ రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 10, మీ సామర్థ్యానికి మించి ఖర్చు పెట్టకండి. షార్క్ ట్యాంక్ స్టార్ మరియు మల్టీమిలియనర్ ఇన్వెస్టర్ మార్క్ క్యూబన్ ఎప్పుడూ చెబుతూ ఉండే గోల్డెన్ రూల్ ఇదే. అతని మాటల్లో, ఎప్పుడూ మీకు సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టకండి. అవసరమైతే విద్యార్థిలా సింపుల్గా జీవించండి. ఇది ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం. ఉదాహరణకు, మీరు నెలకి 15,000 సంపాదిస్తున్నారని అనుకుందాం. కానీ మీ నెలవారీ ఖర్చులు 18,000. అంటే మీరు ప్రతి నెల 3,000 లోటులో ఉన్నారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఖచ్చితంగా బ్యాంక్ నుండి, లేదా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా. అంటే మీరు ప్రతి ఏడాది 36,000 అప్పుల్లో పడుతున్నారు. 10 సంవత్సరాలకి ఈ లోటు లక్షల్లో అప్పు అవుతుంది. ఇప్పుడు అనుకోండి, మీరు క్యూబన్ చెప్పినట్లు చేస్తే మీరు నెలకి 15,000 సంపాదిస్తున్నారు, కానీ 12,000 మాత్రమే ఖర్చు చేస్తే ప్రతి నెల 3,000 మిగులుతుంది. అంటే 10 సంవత్సరాల్లో 3,60,000 సేవ్ అవుతుంది. అది అక్కడే ఆగిపోతుంది. ఆ డబ్బును మీరు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా సంపన్నులు అవుతారు. మార్క్ క్యూబన్ చెప్తున్న ఈ పాఠం సింపుల్గానే ఉన్నా జీవితాంతం వర్తిస్తుంది. ఎంత డబ్బు వస్తుందో కంటే మీరు దాన్ని ఎలా ఖర్చు చేస్తారో అదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. రూల్ నెంబర్ 9, బిల్లులు చెల్లించడానికి సరిపడా సేవింగ్స్ ఉంచుకోండి. డబ్బు సంపాదించాలంటే చాలామంది మీకు వివిధ రకాల సలహాలు ఇస్తారు. అంతెందుకు, ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మేబీ యూట్యూబ్లో మీకు హౌ టు మేక్ మనీ అన్న టైటిల్స్తో మరికొన్ని వీడియోలు సజెస్ట్ అయి ఉంటాయి. అవన్నీ చూడటం తప్పు కాదు, కానీ వాటిని పూర్తిగా అంతిమ సత్యమని నమ్మకండి. నిజమైన సలహా అంటే ఇప్పటికీ కష్టాల అనుభవించి తర్వాత సక్సెస్ అయిన వారి నుంచే వస్తుంది. అలాంటి వారిలో ఒకరు బెథనీ ఫ్రాంకిల్. ఆమె ఒకప్పుడు $2,00,000 పైగా క్రెడిట్ కార్డ్ అప్పుతో బాగా ఇబ్బంది పడ్డారు. అంటే సుమారు 1.5 కోట్లు. కానీ ఆ స్థితి నుండి బయటపడి తర్వాత స్కిన్నీ గర్ల్ ఎంపైర్ అనే విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించారు. బెథనీ తరచూ చెప్తూనే ఉంటారు, ఎప్పుడు ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా కనీసం బిల్లులు కవర్ అయ్యేంత డబ్బు సేవ్ చేసుకోండి అని. ఉదాహరణకు అనుకోండి, మీకు ఉద్యోగం కోల్పోయినా లేదా ఒక వైద్యం అత్యవసరం వచ్చినా మీకు ముందే సేవ్ చేసిన డబ్బు ఉంటే అప్పు తీసుకోకుండా ఆ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆమె ఇంకో ముఖ్యమైన సలహా కూడా ఇచ్చింది. క్రెడిట్ కార్డ్తో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు నాకు అది కొనడానికి సరిపోయేంత డబ్బు ఎక్కడైనా సేవ్ అయి ఉందా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, మీరు 50,000 విలువైన వస్తువును క్రెడిట్ కార్డ్ ద్వారా కొనాలనుకుంటే మీ సేవింగ్స్ అకౌంట్లో కనీసం అదే 50,000 ఉండాలి. అలా లేని పక్షంలో ఆ కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది. బెథనీ చెబుతున్న ఈ సలహా సింపుల్గా కనిపించినా నిజానికి బంగారు సలహా. ఎందుకంటే అప్పు లోతుగా లాగేసే పరిస్థితిని ఇది పూర్తిగా నివారిస్తుంది కాబట్టి. రూల్ నెంబర్ 8, ఆకస్మికంగా చేసే కొనుగోళ్ళు పూర్తిగా మానేయండి. మనం అందరం ఒకసారి షాపింగ్కి వెళ్ళి తక్షణం ఆకర్షణకు లోనే కొన్న వస్తువులు చాలానే ఉంటాయి. ఆ సమయంలో చాలా బాగుంది అనిపించినా కొన్న కొద్ది రోజులకే అవి వాడకుండానే మూల గదిలో పడిపోతాయి. నిజంగా చెప్పాలంటే మన ఇళ్లలోనే చూసుకుంటే వాడని వస్తువులు, యూజ్ చేయని గ్యాడ్జెట్స్, అలాగే ఎందుకు కొన్నామో తెలియని వస్తువులు చాలానే కనిపిస్తాయి. ఇదే సమస్యను మిలియనీర్ సారా మిషెల్లీ గెల్లర్ బాగా అర్థం చేసుకున్నారు. ఆమె నికర సంపద $20 మిలియన్, అంటే సుమారు 165 కోట్లు. కానీ ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఆమెకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఆమె ఎప్పుడు ఇంపల్స్ పర్చేసెస్ చేయదు. అంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా స్పాంటేనియస్గా పర్చేసెస్ చేయడం అన్నమాట. ఆమె చెబుతుంది, నాకు ఒక వస్తువు నచ్చిన, ఉదాహరణకి ఒక జాకెట్, నేను అది వెంటనే కొనను. దాన్ని కొన్ని రోజుల పాటు చూస్తూ నిజంగా నాకు అవసరమా అని ఆలోచిస్తాను. నిజంగా అవసరం అని అర్థమైతే మాత్రమే కొనుగోలు చేస్తాను. మనందరం సారాలాగా రోజుల తరబడి ఆలోచించమని నేను చెప్పడం లేదు.
కానీ కనీసం ఒక పరిమితి పెట్టుకోవాలి. ఇష్టం వచ్చింది కాబట్టి కొనడం మరియు అవసరం ఉంది కాబట్టి కొనడం రెండు వేర్వేరు విషయాలు. ఎందుకు ఇది ముఖ్యమో చూద్దాం. ఒక్కోసారి మనం వెంటనే కొనేసిన వస్తువుకు వాడకుండా వదిలేస్తాం. అది కేవలం డబ్బు వృధా మాత్రమే కాకుండా మన బడ్జెట్కి కూడా భారం అవుతుంది. క్రమంగా ఇది పెద్ద నష్టంగా మారుతుంది. అందుకే ఆకస్మిక కొనుగోళ్లు మానేయండి. ముందుగా ఆలోచించండి, నాకు ఇది నిజంగా అవసరమా? అవసరమే అయితే మాత్రమే కొనండి. ఇది మనలో సెల్ఫ్ డిసిప్లిన్ని పెంచుతుంది. దీంతో మనం డబ్బుని అర్థవంతంగా వినియోగించడం నేర్చుకుంటాం. రూల్ నెంబర్ 7, మీకు తెలిసిన వాటిలోనే ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ అంటే చాలామందికి ఒక గెస్ గేమ్ లాగా ఉంటుంది. ఈ స్టాక్ బాగుంటుంది, ఆ బిజినెస్ పెరుగుతుంది అని విన్న వెంటనే డబ్బు పెట్టేస్తారు. కానీ ఇదే పెద్ద తప్పు. ఈ విషయంపై చాలా క్లియర్గా చెప్పాడు హాలీవుడ్ నటుడు, ఎంటర్ప్రెన్యూర్ మరియు వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన ఆస్టన్ కుచ్చర్. కుచ్చర్ సంపాదన $200 మిలియన్, అంటే సుమారు 1600 కోట్లు పైగా. అతను చెబుతున్న ఒక ముఖ్యమైన సూత్రం, మీకు తెలిసిన ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేయండి అని. ఎందుకంటే తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని తాను అర్థం చేసుకునే రంగాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా సంపాదించాడు కాబట్టి. ఉదాహరణకు మీకు వైన్స్ అంటే ఇష్టం అనుకుందాం. దాన్ని తరచూ తాగుతూ ఉంటారు. మంచి వైన్, చీప్ వైన్ మధ్య తేడా సులభంగా గుర్తించగలుగుతారు. వైన్స్ మార్కెట్ ట్రెండ్స్ గురించి మీకు బాగా తెలుసు. అయితే వైన్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడం మీకు సరైన మార్గం అవుతుంది. ఇక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే కూడా అదే రూల్ వర్తిస్తుంది. మీరు 10 సంవత్సరాలు బ్యాంకులో పనిచేస్తే మీకు ఫైనాన్స్ రంగం మీద పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి పర్సనల్ ఫినాన్స్ కన్సల్టెన్సీ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. మీరు ఒక ఈకామర్స్ కంపెనీలో మార్కెటింగ్లో పనిచేస్తుంటే ఆ రంగం మీద మీకు స్ట్రాటజీస్, కస్టమర్ బిహేవియర్ అన్నీ అర్థమవుతాయి. కాబట్టి మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు డబ్బు, సమయం, శక్తి మీకు బాగా తెలిసిన రంగాల్లోనే పెట్టాలి. ఎందుకంటే అక్కడ మీరు రిస్క్లను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇలా చేస్తే బ్లైండ్గా పెట్టుబడి పెట్టి నష్టపోరు. మీ అనుభవాన్ని ఉపయోగించి పెద్ద సక్సెస్ సాధించగలుగుతారు. ఆస్టన్ కుచ్చర్ చెప్పిన ఈ సలహా మనందరికీ వర్తిస్తుంది. తెలిసిన చోట డబ్బు పెట్టండి, తెలియని చోట దూరంగా ఉండండి. రూల్ నెంబర్ 6, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ రైడ్ షేరింగ్ వాడండి. కెవిన్ ఓలియరీ ఎవరు? షార్క్ ట్యాంక్లో ప్రసిద్ధి చెందిన ఒక బిజినెస్ మ్యాన్, మల్టీమిలియనర్ ఇన్వెస్టర్ కూడా. అతని ఖర్చుపై చాలా కఠినంగా ఉండే వ్యక్తి. అతను మిస్టర్ వండర్ఫుల్ అని కూడా అంటారు. అతని లైఫ్ ఒక ఫినాన్స్ ఫిలాసఫీ. ప్రతి రూపాయి మీద గౌరవం ఉండాలి అంటాడు. అతని సలహా, అవసరం లేకపోతే కార్ కొనొద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు, క్యాబ్లు, రైడ్ షేరింగ్ వాడండి. ఇలా చేస్తే మీరు లక్షల్లో సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు కార్ కొనొద్దని చెప్తున్నాడు? ఎందుకంటే డిప్రిసియేషన్ కాబట్టి, అంటే దాని విలువ తగ్గిపోతుంది కాబట్టి. మీరు 10 లక్షల కారు కొన్నారని అనుకోండి, 5 ఏళ్లలో దాని విలువ సగానికి పడిపోతుంది. అంటే 5 లక్షలే. అంటే మీరు వాడకపోయినా డబ్బు పోతూనే ఉంటుంది. మెయింటెనెన్స్ ప్లస్ ఫ్యూయల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ సుమారు ఒక 25,000 నుంచి 40,000 సంవత్సరానికి, సర్వీస్ అండ్ రిపేర్ ఒక 15,000 నుంచి 30,000, పెట్రోల్ లేదా డీజిల్ నెలకు ఒక 5 నుంచి 10,000, ఈఎంఐ బరువు. కొత్త కారు కోసం ఎక్కువ మంది లోన్ తీసుకుంటారు. ఈఎంఐ, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ ఆల్ టుగెదర్ ఒక లయబిలిటీయే కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రైడ్ షేరింగ్ వల్ల లాభాలు. కార్ ఈఎంఐ, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ ఖర్చులు ఉండవు. ఊబర్, ఓలా, మెట్రో, ఆర్టీసీ వాడితే అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది. ట్రాఫిక్ టెన్షన్, పార్కింగ్ టెన్షన్, మెయింటెనెన్స్ టెన్షన్, ఎలాంటి టెన్షన్స్ ఉండవు. అన్నీ జీరో. సేవ్డ్ మనీని ఇన్వెస్ట్మెంట్లో పెట్టి రిటర్న్ సంపాదించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఒక వ్యక్తి కార్ ఈఎంఐ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, ఫ్యూయల్ అన్నీ కలిపి ఒక 25,000 ఖర్చు చేస్తాడు. అదే డబ్బు సిప్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి 15 ఏళ్ల పాటు 12% రిటర్న్స్ తీసుకుంటే 1 కోటికి పైగా సంపాదించవచ్చు. సారాంశం ఏంటంటే, రిచ్ పీపుల్ ఖర్చు తగ్గించే చోట తగ్గించి డబ్బు వృద్ధి చెందే చోట పెడతారు. కెవిన్ ఓలియరీ చెప్పిన ఈ రూల్ మనకు చెప్తుంది ఏంటంటే, కారు కొనడం కంటే అవసరమైనప్పుడు ప్రయాణానికి పే చేయండి. బాకీ డబ్బు ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఫ్యూచర్లో మీరు మిలియనీర్ అవ్వచ్చు అని. రూల్ నెంబర్ 5, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ రైట్ పీపుల్. అంటే నువ్వు ఎవరితో ఉంటావో అదే నువ్వు అవుతావు. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ టైం గడిపే 5 మంది వ్యక్తులు యావరేజ్ మీరు అవుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ నెగిటివ్, టైం వేస్టర్స్, కంప్లైంట్ చేసే టైప్ అయితే మీరు కూడా తెలియకుండానే అదే ప్యాటర్న్లో పడిపోతారు. అదే మీరు అంబిషియస్, స్మార్ట్,
గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వారితో ఉంటే మీలో కూడా ఆ ఎనర్జీ, ఆ యాటిట్యూడ్ ఆటోమేటికల్గా డెవలప్ అవుతుంది. అందుకే పెద్ద పెద్ద మిలియనీర్స్ అందరూ చెప్తూ ఉంటారు, మీ నెట్వర్కే మీ నెట్వర్త్ అని. మీరు ఎవరితో కలుస్తారో, మీరు ఎవరితో టైం స్పెండ్ చేస్తారో డైరెక్ట్గా అది మీ రిజల్ట్స్ మీద ప్రభావం చూపుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమాజిన్, మీరు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీరు కలిసే ఫ్రెండ్స్ ఎప్పుడు జంక్ ఫుడ్ తింటారు, జిమ్కి వెళ్ళరు, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తారు. అప్పుడు మీరు ఎంత డిటర్మినేషన్తో ఉన్నా కొంతకాలానికి వారి హ్యాబిట్స్ మిమ్మల్ని కూడా కిందికి లాగేస్తాయి. ఇంకా రివర్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే అంబిషియస్ పీపుల్తో కలుస్తున్నారు, ఒక కాఫీ డిస్కషన్లోనే బిజినెస్ ఐడియా డిస్కస్ చేస్తారు, మ్యూచువల్ మోటివేషన్ ఇస్తారు. ఇది మీ థింకింగ్ లెవెల్ని ఎలివేట్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. ఇది మిలియనీర్స్ యొక్క సీక్రెట్. అంటే ఎప్పుడు మీకంటే ముందున్న వారితో, మీకంటే నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళతో, మీకంటే అంబిషన్స్ ఉన్న వాళ్ళతో కలిసి ఉండండి. అలాంటి వాళ్ళ దగ్గర నుండి మీరు ప్రాక్టికల్ లెసన్స్, షార్ట్ కట్స్, మిస్టేక్స్ అవాయిడ్ చేయడం ఆటోమేటికల్గా నేర్చుకుంటారు. రూల్ నెంబర్ 4, ఎప్పుడు లాంగ్ టర్మ్గా ఆలోచించాలి. చిన్న చిన్న లాభాల కోసం కాకుండా ఫ్యూచర్లో ఎలా గ్రో అవ్వాలో ఆలోచించడం మిలియనీర్స్కి కామన్ మైండ్ సెట్. మనలో చాలామంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం వెతుకుతూ ఉంటాం. వెంటనే జాబ్ చేంజ్ చేస్తే ఎక్కువ శాలరీ వస్తుందేమో, వెంటనే స్టాక్ బై చేస్తే 2 రోజుల్లో డబల్ అవుతుందేమో, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేస్తే 1 నెలలోనే ప్రాఫిట్ వస్తుందేమో అని. కానీ నిజం ఏంటంటే షార్ట్ టర్మ్లో చాలా ఎక్కువ ఎర్న్ అవ్వడం చాలా రేర్. గొప్ప గొప్ప రిజల్ట్స్ అన్నీ పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ వల్లే వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మామిడి మొక్కను నాటారని అనుకుందాం. రేపటి నుంచే ఫలాలు ఇస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? కాదు కదా. మొదట వాటి వేర్లు స్ట్రాంగ్ అవ్వాలి, తర్వాత అది చెట్టుగా ఎదగాలి, అప్పుడే కదా ఫ్రూట్స్ వస్తాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్, పర్సనల్ గ్రోత్ అన్నీ టైం తీసుకుంటాయి. మిలియనీర్స్కి ఇది బాగా తెలుసు కాబట్టి వాళ్ళు షార్ట్ టర్మ్ టెంప్టేషన్స్ అవాయిడ్ చేసి ఫ్యూచర్ గెయిన్ కోసం పేషెన్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు 10,000 ప్రతి నెల సిప్లో పెడతారు, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో. ఒక 10% యావరేజ్ రిటర్న్తో ఒక 20 years ఇన్వెస్ట్ చేస్తే మొత్తం మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక 24 lakhs మాత్రమే. కానీ 20 years తర్వాత దాని విలువ 76 లక్షలు అవుతుంది. అదే మీరు 30 ఏళ్ళు చేస్తే దాని విలువ 2.27 కోట్లు అవుతుంది. ఇది సాధ్యమయ్యేది లాంగ్ టర్మ్ థింకింగ్ వల్లే. మిలియనీర్ సీక్రెట్ ఏంటంటే డోంట్ ప్లే ద షార్ట్ గేమ్, ప్లే ద లాంగ్ గేమ్. షార్ట్ గేమ్ అంటే వెంటనే రిజల్ట్స్ కోరుకోవడం, లాంగ్ గేమ్ అంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి పెద్దదిగా గ్రో అవ్వడం. కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా ఇలా ఆలోచించాలి. ఇది నాకు 5 years తర్వాత ఏం వాల్యూ ఇస్తుంది, ఇది నాకు 10 సంవత్సరాల తర్వాత ఎలా గ్రో అవుతుంది అని. ఇలా చేస్తే మీరు కూడా మిలియనీర్ మైండ్ సెట్ను డెవలప్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 3, పొదుపు అనేది ఒక అలవాటు, శిక్ష కాదు. ఇప్పటివరకు మీరు మిలియనీర్స్ తమ సంపదను ఎలా హ్యాండిల్ చేస్తారో చాలానే నేర్చుకున్నారు. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే చాలా డబ్బు ఉన్నా కూడా సేవింగ్స్ అనేవి ఆపేయకూడదు. సూజ్ ఓమెన్ అనే ఫినాన్షియల్ అడ్వైజర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ టీవీ హోస్ట్ తనకు $35 million నెట్వర్త్ ఉన్నా కూడా తనకు ఒక ఫిలాసఫీ ఉంది. అదేంటంటే స్పెండ్ చేసేటంతే ప్లెజర్ సేవ్ చేసేటప్పుడు కూడా పొందాలి అని. అంటే చాలామందికి సేవింగ్స్ అంటే ఒక బోరింగ్ పని అనుకుంటారు, కానీ మిలియనీర్ సేవింగ్ను ఒక గేమ్లా, పాజిటివ్ ఫీలింగ్లా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సూజ్ ఓమెన్ చాలా రిచ్ అయినా కూడా కూపన్స్ ఉపయోగించి షాపింగ్ చేస్తుంది. అది తన కోసమే కాదు, తనకు ఒక ఎంజాయ్మెంట్ హ్యాబిట్లా మారింది అది. ఆమె ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడైనా నేను సేవ్ చేసుకున్న మనీని ఎంజాయ్ చేస్తాను అని అనుకోవడం బదులు నేను సేవింగ్ ప్రాసెస్ని ఒక ఎంజాయ్ లాగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అని అనుకోవాలి అని. మీరు సేవింగ్ ప్రాసెస్ని ఒక మజిల్లా బిల్డ్ చేసుకుంటే అది మీకు ఒక స్ట్రెస్ కాకుండా ఒక హ్యాపీనెస్ అవుతుంది. అలా చేస్తే మీరు లైఫ్ టైం సేవర్గా మారుతారు. రూల్ నెంబర్ 2, సహాయం అడగడానికి భయపడకండి. స్పైక్ లీ ఒక ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్, రైటర్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా. అతని నెట్వర్త్ వచ్చి ఒక $40 million ఉంటుంది. అతని అడ్వైజ్ ఏంటంటే డబ్బు అడగడంలో ఎప్పుడూ సిగ్గుపడద్దు అని. ఎందుకంటే మీకు ఒక జెన్యూన్ ప్రాజెక్ట్ ఐడియా ఉందనుకోండి, కానీ మీ దగ్గర డబ్బులు లేవు. మీరు మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని లేదా ఇన్వెస్టర్స్ని అప్రోచ్ చేస్తే తప్పులేదు. ప్యాషనేట్ ఐడియాకి ఒక ఎస్ చాలండి, అది మీ లైఫ్నే మార్చేస్తుంది.
స్పైక్ లీ తనకు నచ్చిన సినిమాలకు ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ అడుగుతూనే ఉంటాడంట. ఒకరు నో అన్నా అతను పట్టించుకోడు, ఎందుకంటే ఒక ఎస్ చాలు అతన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. మీరు ఏదైనా జెన్యూన్ ప్యాషన్ మీద వర్క్ చేస్తున్నారంటే ఫినాన్షియల్ హెల్ప్ అడగడంలో తప్పు లేదు. రూల్ నెంబర్ 1, దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టండి. ఇది వారన్ బఫెట్ యొక్క రహస్యం. మిలియనీర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారన్ బఫెట్ పేరు తప్పక మెన్షన్ చేయాలి. అతని నెట్వర్త్ వచ్చి $82 బిలియన్. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 3rd రిచెస్ట్ పర్సన్ అతను. బఫెట్ ఫిలాసఫీ ఏంటంటే స్వల్పకాలిక స్టాక్ ట్రేడింగ్ చేయొద్దు, బదులుగా దీర్ఘకాలంలో ఉత్తమ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలి. త్వరగా లాభాల కోసం కాదు, సహనంతో ఉండే బలమైన వ్యాపారాలతో ఎదగాలి. ఉదాహరణకు 1988 నుంచే బఫెట్ చెప్తున్న ఒక సూత్రం: తొందరపడి అమ్మవద్దు, గొప్ప వ్యాపారాలను కలిగి ఉండండి అండ్ వేచి ఉండండి. ఇది ఆయనకు బిలియన్లు సంపాదించి పెట్టింది. ఇది మనకు ఎందుకు ముఖ్యమంటే స్వల్పకాలిక ట్రేడింగ్కు చాలా నైపుణ్యాలు కావాలి, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి ఎవరికైనా సాధ్యమే. మొబైల్ యాప్స్ ద్వారా మీరు కూడా మంచి కంపెనీల్లో షేర్లు కొనవచ్చు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే అవకాశాలు అనంతం. సహనం ఉంటే మిలియనీర్ అవ్వడం ఖాయం. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి. మిలియనీర్ అవ్వాలంటే మీ డబ్బు ప్రవాహంపై 100% స్పష్టత ఉండాలి. చాలామంది జీతం వచ్చాక ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తర్వాత అయ్యో డబ్బు ఎక్కడికి పోయింది అని బాధపడుతూ ఉంటారు. కానీ మిలియనీర్లు బడ్జెట్ నిర్వహిస్తారు, ఖర్చులను ట్రాక్ చేస్తారు, ఆటోమేషన్ ద్వారా పొదుపు చేస్తారు. మీరు కూడా ఇలా చేయాలి. నెలవారీ బడ్జెట్ ఏర్పాటు చేసుకోండి. తక్కువ ధర ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. బిల్లులు అండ్ ఖర్చుల కోసం ఒక అకౌంట్, పొదుపు కోసం వేరే అకౌంట్ సృష్టించుకోండి. వీలైతే జీతం రాగానే ఆటోమేటెడ్ డిడక్షన్ ద్వారా పొదుపు కోసం పంపండి. ఇది సులభమే అయినా సంపదను నిర్మించడంలో అత్యంత బలమైన అలవాటు. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీ ఆదాయానికి మించి ఖర్చు పెట్టద్దు. బిల్లులు కట్టడానికి తగినంత ఆదా చేసుకోండి. ఆవేశంతో చేసే కొనుగోళ్లు మానుకోండి. మీకు తెలిసిన వాటిలోనే పెట్టుబడులు పెట్టండి. దీర్ఘకాలికంగా ఆలోచించండి. సరైన వ్యక్తులతో కలిసి ఉండండి. తెలివిగా పెట్టుబడి పెట్టండి. సహనంతో ఎదగండి. ఇవి మీరు పాటిస్తే మిలియనీర్ అవ్వడానికి సరైన దారిలో పడ్డట్టే.